మీ పిల్లలకి థమ్ సకింగ్ హ్యాబిట్ ఉందా? ఎంత చెప్పినా మీ మాట వినట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. సో జనరల్గా పిల్లలకి థమ్ సకింగ్ హ్యాబిట్ ఉంటుంది అండ్ నిద్రలో ఎక్కువగా నోట్లో వేలేసుకొని పడుకునే అలవాటు చాలా మంది పిల్లల్లో ఉంటుంది. 2 years వరకు అయితే దీన్ని లైట్ తీసుకోవచ్చు, పర్లేదు, ఓకే, దీనికి ఎటువంటి ప్రాబ్లం రాదు. బట్ 3rd year తర్వాత నుంచి ఈ హ్యాబిట్ అన్ని పిల్లల్లో కంటిన్యూ అవుతుంది అంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. చాలామంది మదర్స్ కానీ పేరెంట్స్ కానీ ఏం ఫీల్ అవుతారు అంటే ఈ హ్యాబిట్ వల్ల ఏం కాదు అని అనుకుంటారు, కానీ దీనివల్ల వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి. ఒకటి వచ్చేసి వాళ్ళు థమ్ సకింగ్ పెట్టుకున్నప్పుడు, ఎప్పుడైతే నోట్లో వేలేసుకొని పెట్టుకున్నప్పుడు ముందు 2 ఉన్న పళ్ళు బయటికి వస్తుంది, అంటే ప్రొక్లినేషన్ ఆఫ్ యాంటీరియర్ టీత్ అంటామన్నమాట. సో ముందు పళ్ళు చాలా బయటికి వచ్చేస్తాయి అండ్ దీనివల్ల ఏంటంటే అక్లూజల్ అనేది మారిపోతుంది, ఫేషియల్ అపీరెన్స్ కూడా మారిపోతుంది. దీనివల్ల పిల్లలకి స్పీచ్ ప్రాబ్లం కూడా వస్తుంది. సో ఇవన్నీ మనం గమనించుకుంటూ ఉండాలి. సో దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి పిల్లలకి అంటే ఫస్ట్ ఎంకరేజ్ చేయాలి పిల్లలు, లైక్ ఇది పెట్టుకోవద్దు అని పాజిటివ్ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, నిదానంగా చెప్పి చూడాలి. సో ఇది పెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి చూడాలి. ఇన్ కేస్ పిల్లలకి అది అర్థం కాకనో లేదా అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదు అనుకోండి, జస్ట్ ఊరికే మాటికి పెట్టద్దు అని చెప్పేసి మరీ భయపెట్టకూడదు. సో ఎందుకంటే ఆల్మోస్ట్ పిల్లలు మనం ఎంత చేయొద్దు అన్న పనిని ఎక్కువ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే, ఒకటి వాళ్ళకి బిజీగా ఉండేటట్టు చేయాలి. టాయ్స్ ఇచ్చి ఆడుకోవడం కానీ, డ్రాయింగ్ చేయమని చెప్పడం కానీ, సో ఫుల్ ఆఫ్ బిజీ పనులు చెప్పడం కానీ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఆ ఆలోచన నుంచి డైవర్ట్ అవుతారు. నెక్స్ట్ ఇంకో పద్ధతి ఏంటి అంటే, నిద్రలో పడుకునేటప్పుడు పెట్టుకునే అలవాటు ఉంటే అంటే బిట్టర్ టేస్ట్ వచ్చే ఆయిల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి, అది ఫింగర్కి పూసేసి చూడాలి. ఎప్పుడైతే వాళ్ళు తెలియకుండా పెట్టుకుంటారో ఆ ఫింగర్ టేస్ట్ బాగోదు, కాబట్టి వాళ్ళు ఈ హ్యాబిట్ని మానుకునే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే టెంపరీగా బ్యాండేజ్ కట్టడం ఆ పర్టికులర్ ఫింగర్, అలా కట్టడం ద్వారా కూడా వీళ్ళు టెంపరీగా ఆ హ్యాబిట్ మానే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇలాంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేది పిల్లల్లో చేయాల్సి వస్తుంది. అప్పటికీ వినలేదు అంటే అప్పుడు ఒకసారి డెంటిస్ట్ని విజిట్ చేయండి. దెన్ డెంటిస్ట్ మీకు ఒక అప్లయన్స్ ఇవ్వడం జరుగుతుంది, అది పాలటల్ క్రిబ్ అని అంటారు. ఇది జస్ట్ అప్లయన్స్ పెట్టుకోవడమే. అలా పిల్లలకి పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఫింగర్ అనేది నోట్లో ఈ క్లిప్ ఉన్నప్పుడే వీళ్ళు ఈ ఫింగర్ని నోట్లో పెట్టుకోలేరు. సో ఇలా కొద్ది రోజులు ఈ క్లిప్ వాడడం వల్ల ఈ థమ్ సకింగ్ హ్యాబిట్ని కూడా అవాయిడ్ చేసేస్తారు. సో ఇలా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.